జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి విద్య ఆయుధమని విశ్రాంతి డిప్యూటీ కలెక్టర్ మలవతు వెంకట సుధాకర్ అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పాత కాశీపాలెం స్థానిక భవన ఋషీశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు జ్ఞాపిక మెడల్తో సత్కరించి అభినందించారు. అనంతరం గండికోట సుధీర్ కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను చక్కగా చదివించి క్రమశిక్షణతో మెలిగేలా చూడాలన్నారు. విద్యకు పేదరికం అడ్డుకాదని పేద పద్మశాలి విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పిల్లలు సమాచార మాధ్యమాలకు దూరంగా ఉండి గ్రంథాలయాలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చేవూరు చలమయ్య, దోనిపర్తి శ్రీహరి మల్లికార్జున, కడిమి వెంకటశేషయ్య, గండికోట సుధీర్ కుమార్, పోలిశెట్టి నరసయ్య, ఆడగుండ వెంకట సుబ్బారావు, కాసుల జనార్దన, మిట్టదొడ్ల సురేంద్రబాబు, కొనిపాటి వెంకటేశ్వరరావు, మామిళ్ల మల్లికార్జున, జొన్నలగడ్డ రమేష్, తుమ్మలచెర్ల రాధాకృష్ణయ్య, మిట్టదొడ్ల పెంచల ప్రసాద్, పర్వతం శ్రీరాం ప్రసాద్, ఇష్టంశెట్టి సుబ్బయ్య, అందే శివకుమార్, తాటికొండ మోహన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ భద్రావతి సమేత భావనాథేశ్వర స్వామి దేవస్థానంలో సాయంత్రం 4:30 పద్మశాలి ప్రతిభావంతులకు పురస్కారాలు అందజేయడం జరిగింది. విద్యార్థులు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ సుధాకర్ గారు, కేపూడి చలమయ్య గారు, అదేవిధంగా దోనిపతి శ్రీహరి మల్లికార్జున గారు, సురేంద్రబాబు గారు, కడిమి వెంకటశాస్త్రి గారు, అన్నగొండ సుబ్బారావు గారు, దొంగగడ్డ రమేష్ గారు, కాసం జనార్దన్ గారు, పోలిశెట్టి నరసయ్య గారు పాల్గొన్నారు. సురేంద్రబాబు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతిలో 500 పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 400, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 900 పైన సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా నగదు పురస్కారాలు, జ్ఞాపిక పథకంతో వాళ్ళని సత్కరించి అభినందించాం. విద్య ఎప్పుడు ఈ ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, చక్కగా చదువుకుంటే క్రమశిక్షణతో ఉంటే మంచి ఫలితాలు వస్తాయనే దానికి ఆ విద్యార్థులే ఉదాహరణ. వాళ్ళు చాలా వాళ్ళలో చాలా మంది పేద కుటుంబం నుండి వచ్చారు. అయినప్పటికీ కూడా దాదాపుగా 900 పైన మార్కులు, 470కి 463 మార్కులు ఒక అమ్మాయి బైపీసీలో సాధించింది. ఇదే విధమైనటువంటి మార్కులు భవిష్యత్తులో కూడా సాధించి ఈ పద్మశాలి సమాజానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. మేము గత సంవత్సరాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాం, భవిష్యత్తులో కూడా చేపడతాం. అదేవిధంగా ఎవరైనా పేద పద్మశాలి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెన్స్. ఫోన్ని సమాచార మాధ్యమాలకు దూరంగా ఉండి పుస్తకాలు అనేవి ఉపయోగించుకొని వాళ్ళు ఉన్నత స్థానంలోకి ఎదగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆ పిల్లల్ని తల్లిదండ్రులంతా ఉన్నత స్థాయికి చేర్చాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.